ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ వెంకట్ గారిని, ఐ రిక్వెస్ట్ డిఓపి సంతోష్ గారిని కూడా వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ శ్రీనివాస్ గారు విల్ స్పీక్. అంతే అండి, ముగ్గురిని పిలిచి మాట్లాడుదాం అని ఫిక్స్ అయ్యాం మేము. అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి సక్సెస్ ఫంక్షన్ వచ్చిన మీడియా వాళ్ళకు, వెల్ విషర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సురేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అశోక్ కుమార్ గారికి, సార్ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఒక టైంలో సినిమా సక్సెస్ అని మాకు తెలిసి ఆడియన్స్ నుంచి వచ్చినప్పుడు కూడా ఏదో తెలియని ఒక పెయిన్, ఏదో విపరీతమైన తెలియని ఒక నెగటివిటీ, అది ఎందుకు చుట్టుకుందో ఏంటో కూడా తెలియని బాధ, అసలు భరించలేని స్థితి ఆ టైంలో. నైట్ షోస్ అయిపోయిన తర్వాత అర్లీ మార్నింగ్ చూస్తే బుక్ మై షోలో 4.5 4.7 ఎందుకు పడిందో కూడా తెలియదు. ఒక ఆనందంలోంచి అర్లీ మార్నింగ్ చూసేసరికి నిజంగా ఈ విషయం ఈరోజు చెప్పాలనుకున్నాడు. ఎంత తీవ్రమైన నెగటివిటీ అంటే అసలు ఒక్క క్షణం సూసైడ్ చేసుకుందామా అనిపించింది. ఒక్క 1 అవర్ కనుక ఉండింటే నా లైఫ్ ఏమైండేదో కూడా నాకు తెలియదు. ఇది భగవంతుడి సాక్షిగా నేను చెప్తున్నటువంటి పెయిన్. ఇంకా అవ్వదు, మనకి జీవితంలో ఉండదు అనేటువంటి ఒక భయం, ఒక 1 అవర్ పాటు అసలు లేదా ఈ ప్రపంచానికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదామా అన్నంత షివర్ వచ్చింది. కానీ నేను ఎప్పుడు నమ్మేదే భగవంతుడినే. ఆ భగవంతుడు ఎందుకో ఆ 1 అవర్ పాటు నిలబెట్టాడో. ఆ తర్వాత సినిమాను అన్నిటినీ బ్రేక్ చేసుకుని ఈ సినిమాని ఈ స్థితికి తీసుకొచ్చి ఒక సక్సెస్ఫుల్గా రన్ చేశారు. కానీ ఈరోజు ఇప్పుడే యాంకర్ గారు అన్నట్లు ఈ చిన్న నెగిటివిటీ ఏదైనా ఉన్నా కూడా ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళు, సురేష్ బాబు గారు, అశోక్ కుమార్, ఇంతమంది పెద్దవాళ్ళు రావడము, నాతో పాటు ఇలాంటి పెయిన్ నాకు తెలిసి వీళ్ళందరూ అనుభవించారు. ఈ సంవత్సరం సక్సెస్ ఇచ్చినటువంటి యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడాను నాకు తెలిసి అందరితో ఒకటే పెయిన్, అందరితో ఒకటే భయమే. సినిమాను ఆడియన్స్కి నచ్చేటట్లు తీయాలా, క్రిటిక్స్కి నచ్చేటట్లు తీయాలా, ఎన్నో గొప్ప సినిమాలు, అర్థం కాని కన్ఫ్యూజను, ఎలా ముందుకు వెళ్ళాలని. బట్ ఫైనలీ మనం ఏమనుకుంటామో అది నమ్మే తీస్తాము. నాకు తెలిసి ఇప్పుడు రామ్ జగదీష్ గారు ఎవరో చెప్పారు, ప్రతి క్షణం షివరింగ్ ఉంటుంది. నిజం, షివరింగ్ కాదు, నెగటివిటీ వచ్చినప్పుడు నిజంగా చనిపోదాం అన్నంత భయం వేస్తుంది, ఇంకా సాధించలేము అన్నప్పుడు. అది మాకు మాత్రమే తెలుసు ఆ పెయిన్ ఏంటని. బట్ వీటన్నింటినీ తట్టుకొని ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరమే. ప్లస్ ఇవన్నీ జరిగి మేము ఇక్కడ నిలబడడానికి కూడా ముఖ్య కారణం నేను ఎప్పుడూ నమ్మేటటువంటి నా బ్రదర్ లాంటి దామోదర్ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీరు లేకుంటే ఆ ధైర్యం ఉండేది కాదు మాకు. సార్ నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. అందుకే నేను దయచేసి ఒక్కటే చెప్తాను సార్, సినిమా బాగుంది బాగలేదు డెఫినెట్గా చెప్పండి. కానీ ఒక వేటాడినట్లుగా ఏదైనా రివ్యూస్ ఉండడం అనేది, ఇలా ఎంతోమంది సార్ ఇప్పటికే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక డైరెక్టర్ స్థాయికి వచ్చేసరికి నా స్నేహితులను, నాతో పాటు ఉన్నటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన 4 స్నేహితులను నేను కోల్పోయాను. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక డైరెక్టర్ స్థాయికి వచ్చేసరికి కొందరు సూసైడ్లు చేసుకున్నారు, కొందరు హార్ట్ అటాక్స్తో పోయారు, కొందరు డబ్బు లేక ఫీవర్ వస్తే చూపించుకునే లేక బ్రెయిన్ కొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇది మామూలు జర్నీ కాదు సార్. మీరు అనుకున్నంత తేలిగ్గా ఒక రివ్యూతో నెగిటివ్గా వాషౌట్ చేసేద్దాం అనుకునేంత కాదు సార్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు వీటన్నింటిని తట్టుకొని మేము ఈ స్టేజ్కి వచ్చింటాము. బట్ ఎక్కడో ఖచ్చితంగా ఈ భగవంతుడు అనేవాడు ఎక్కడో కొంతమందికి తల మీద చేయి పెట్టి దీవిస్తేనే తట్టుకొని బయటపడతాం, లేదా చాలామంది తట్టుకోలేక మధ్యలోనే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు సార్, ఈ మధ్య చూసాం కేడీ సినిమా డైరెక్టర్ ఏమైపోయాడు అనేది. సార్ ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి సార్. దయచేసి మా పాయింట్ ఆఫ్ వ్యూని కూడా ఒక్కసారి ఆలోచించి సినిమాను నిజంగా సార్ తప్పు కాదు రివ్యూస్ ఇవ్వడము, మంచిదే సార్, ఎందుకంటే మా తప్పులు సరిదిద్దుకోండి. కానీ అసహ్యంగా బూతులతో వేటాడి జీవితాలను కొలాప్స్ చేయడానికి మాత్రం దయచేసి చేయొద్దండి సార్. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, మీరు వీటిని కొంచెం ఆపండి సార్. ఎక్కడి నుంచో బయట నుంచి ఒక విషయం పుడుతూ ఉంది సోషల్ మీడియా అన్న దాంట్లో నుంచి. దాన్ని కనీసం ఆపడానికి మనకు ప్రయత్నం చేయకపోతే చాలామంది భరించలేని స్థితి ఉంటుంది. మేమంటే మొండిబారి మేమందరం సక్సెస్ అయ్యి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. అవకాశం చాలామందికి రాకపోవచ్చు సార్. కాబట్టి దయచేసి ఇది ఒక్కటే నేను వేదికగా కోరుకుంటున్నాను. కొంచెం చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకునేటట్లు మేము చేసుకుంటాం, అలా ఇవ్వండి తప్ప వేటాడినట్లుగా మాత్రం అందరినీ చెప్పట్లేదు సార్. ఎందుకంటే మీడియానే ఈరోజు ఈ సక్సెస్ ప్రపంచానికి తెప్పింది, జనరల్ మీడియా. కానీ కొంతమంది ఎందుకో తెలియదు ఆ విషయం ఎక్కడి నుంచి వస్తుందో. దయచేసి అది ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇంకొకరిని చంపుతుంది, కొంచెం ఆలోచించుకొని మాత్రమే చేయమని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ప్రొడ్యూసర్